guys, welcome back to my channel. So ee roju vachesi magam work tutorial video lo aithe nenu vachesi 6th stitch adi vachesi stem stitch type 1. so stem stitch ante manaki kaada kuttu annamata. so ari work lo ante magam work lo kaada kuttu ela veyalo ee roju video aithe chuddam. so munduga nenu vachesi ikkada stem stitch ani rasesanu అండ్ మీరు కూడా ఇలానే రాసుకోండి స్టిచెస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అదే విధంగా ఒక లాంగ్ స్టిచ్ ఒక షార్ట్ స్టిచ్, మళ్ళీ దీన్ని వచ్చేసి రివర్స్గా కొంచెము పైకి వెళ్ళి మళ్ళీ లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్. సో ఇదే విధంగా మీరు ఒక లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్, మళ్ళీ మనము షార్ట్ స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్గా తీసుకొని రావాలి. సో వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా నేనైతే వీడియో వచ్చేసి స్లోగానే పెట్టాను అనమాట. సో చూసి కరెక్ట్గా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. లాంగ్ షార్ట్, మళ్ళీ పైకి వెళ్ళి లాంగ్ షార్ట్, మళ్ళీ రివర్స్ లాగాలి. సో లాగేసరికి ఏమవుతుందంటే మనకు అక్కడ ఒక కాడలాగా అయితే పడిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి స్టెమ్ స్టిచ్. సో ఫస్ట్ వచ్చేసి నేను జర్దోసీతోనైతే స్టిచ్ చేసి చూపిస్తున్నాను, జర్దోసీ థ్రెడ్తోని. దాని తర్వాత వచ్చేసి నేనైతే సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేసి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సో సిల్క్ థ్రెడ్ అయితే మంచిగా వస్తుంది. అండ్ స్టెమ్ స్టిచ్లోనే వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి టైప్ 1. సో టైప్ 2 కూడా కొంచెము బాగానే ఉంటుంది, లైక్ అంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం చాలా వరకు అయితే అందరూ ఈ స్టెమ్ స్టిచ్ టైప్ 1నే యూస్ చేస్తారు. సో నేను టైప్ 2 కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో చూసారు కదండి, ఇలా అయితే మొత్తం కూడా స్టెమ్ స్టిచ్ అనేది మంచిగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఒక లాంగ్ ఒక షార్ట్ మళ్ళీ బ్యాక్ అన్నమాట. సో లాంగ్ షార్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి, సో ఇది కూడా ఇంచుమించు మనకి బ్యాక్ స్టిచ్ లానే ఉంటుంది. కాకపోతే బ్యాక్ స్టిచ్ వచ్చేసి మనం మధ్యలో నుంచి తీసుకుంటాం, బట్ వేరే స్టెమ్ స్టిచ్ వచ్చేసి మనం సైడ్లో నుంచి అయితే తీసుకుంటాం అనమాట. సో సైడ్కి తీసుకోవాలి. సో దాని తర్వాత నాట్ అయితే వేసేసేయాలి. సో చూసారు కదండి. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి చూపిస్తున్నాను. సో నేను మీకు డబుల్ చైన్ ప్రాక్టీస్ అయితే చూపించాను కదా. సో డబుల్ చైన్ ప్రాక్టీస్ మంచిగా చేసుకొని, ఎందుకంటే మనం ఇప్పుడు చేసే స్టిచ్చెస్ అన్నీ కూడా డబుల్ చైన్ యూస్ చేసే చేస్తాం. అంటే థ్రెడ్ వచ్చేసి డబుల్ థ్రెడ్ పెట్టుకొని చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి, సింగిల్ లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్, మళ్ళీ చైన్ వచ్చేసి సైడ్కి వేయాలి. సో ఇలానే మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పై వరకు. లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్, మళ్ళీ సైడ్కి లాంగ్ షార్ట్, లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్ లాంగ్ షార్ట్, మళ్ళీ సైడ్కి తీసుకోవాలి. సో ఇదే విధంగా మొత్తము కూడా మంచిగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకునే ముందు బేసిక్స్ అంటే చైన్, మళ్ళీ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్. సో నేను చైన్ స్టిచ్లోనే బేసిక్స్ స్టిచెస్ వచ్చేసి అరౌండ్ అంటే బేసిక్ ప్రాక్టీస్ 1, ప్రాక్టీస్ 2, ప్రాక్టీస్ 3 అట్లా ప్రాక్టీస్ సెషన్ వచ్చేసి ఒక 5 to 6 ప్రాక్టీస్ స్టిచెసే ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇలా అయితే మొత్తము కూడా ఈ స్టెమ్ స్టిచ్ 1 టైప్ 1 కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. సో నేను వచ్చేసి ట్యుటోరియల్స్ అయితే ప్లేలిస్ట్లో ఉంది. ఇప్పటి వరకు అయితే మీరు చూడకపోతే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మగ్గం వర్క్ ట్యుటోరియల్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు స్టిచ్చెస్ నేమ్స్తో పాటు బేసిక్ స్టిచ్చెస్ అంటే ఇప్పటి వరకు నేను 6 స్టిచ్చెస్ అయితే చెప్పాను కదా, ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను. మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. సో దాని తర్వాత సో నాట్ వేసేసేయాలి. సో ఇలా అయితే మనం స్టెమ్ స్టిచ్ అనేది అయిపోయింది. సో నాట్ వచ్చేసి ఒక 2 టైమ్స్ వేసేస్తే చూసారు కదండి వేరియేషన్. మనకి స్టెమ్
ఒక్కొక్క ఆడలాగా ఎలా అయితే వచ్చిందో. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.